సిద్దిపేట జిల్లా నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రమేష్తో స్వామి 6 టీవీ సిద్దిపేట. ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని రంగనాలపేటలో వెలిసి ఉన్న శ్రీ తలపగిరి రంగనాథ స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. రాత్రి పుణ్యస్థానాలు ఆచరించిన భక్తులు, పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా దేవస్థానం ఆవరణంలో క్యూ కట్టారు. అట్లా ఉచిత దర్శనం భారీగా క్యూ మాపడంతో కూడా భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. ఇటు ఉత్తర ద్వార దర్శనం దర్శించుకోవడానికి వస్తున్న భక్తులకి ఎలాంటి ఇబ్బందికరం లేకుండా ప్రతి ఒక్క భక్తులు కూడా ఉత్తర ద్వార దర్శనం దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని కూడా ఇప్పటికే నెల్లూరు నగర ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికార ఎండోమెంట్ డిపార్ట్మెంటు, ఇట్లా మున్సిపల్ డిపార్ట్మెంటు, ఇట్లా పోలీస్ డిపార్ట్మెంటు, అందరి డిపార్ట్మెంట్లు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఎన్నో ఏర్పాట్లు చేశారు. ఇట్లా 100 రూపాయల టికెట్తో పాటు ఉచిత దర్శనం కూడా ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు ఉత్తర ద్వార దర్శనం కోసం కూడా పెద్ద ఎత్తున బారులు తీరారు. ఇక్కడ వచ్చిన భక్తులకి ఇట్లా పోలీస్ శాఖ సంబంధించి ఇటువంటి పిక్పాట్లు కానీ, దొంగతనాలు కానీ, దోపిడీలు కానీ ఈవిటి జరగకుండా కూడా పోలీస్ శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇట్లా నలుమూల నుంచి వస్తున్న ప్రజలకి ఇట్లా వాహనాలు కూడా దేవస్థానానికి సుమారు 200 ఫీట్ మార్గంలో కూడా అందరికీ పార్కింగ్ ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఉత్తర ద్వార దర్శనం కోసం బారులు కట్టున్నారు. ఈ యొక్క దర్శనం కూడా రాత్రి తెల్లవారుజాము నుంచి ఈ రోజంతా కూడా ఈ యొక్క దర్శనం నిరంతరం కొనసాగనుంది. అయితే వీఐపీలు కూడా సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా వీఐపీలు కూడా సహకరించాలని వారికి ఏర్పాటు చేసిన 3 నుంచి 4 గంటల వరకు కావచ్చు, 11 నుంచి 12 గంటల వరకు ఈ మధ్యలోనే కూడా వీఐపీ దర్శనాలు ఉంటాయని కూడా దేవస్థాన అధికారులు తెలియజేశారు. కెమెరామెన్ చలపతో కృష్ణ, 6 టీవీ నెల్లూరు. కాకినాడలో ఒక అందమైన పార్క్ ఇది. 10 ఎకరాల